ఇండియా హిట్స్ 250 గిగావాట్స్. సో రినోవబుల్ ఎనర్జీ, ఫోజిల్ ఫ్యూయల్స్ కాకుండా నాన్ ఫోజిల్ ఫ్యూయల్స్ అంటే రినోవబుల్ ఎనర్జీని ఉపయోగించుకొని 250 గిగావాట్స్ ఆఫ్ ఎనర్జీని ఇండియా ప్రొడక్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ప్రధానంగా వచ్చేసి మనకి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, స్టేట్ రివ్యూ మీటింగ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా చెప్పడం జరిగిందనమాట 11th September 2025 రోజున. ఓకే, సో ఇండియా అచీవ్డ్ 250 గిగావాట్స్ ఆఫ్ నాన్ ఫోజిల్ ఫ్యూయల్ ఎనర్జీ. సో ఏంటి, బేసిక్గా కోల్తోని ఈ విధంగా ప్రొడక్షన్ చేసిన ఎనర్జీ కాకుండా సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, అదేవిధంగా హైడ్రో ఎనర్జీ ద్వారా పూర్తిగా 250 గిగావాట్స్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ చేయడం జరిగింది. పొజిషన్ ఇండియా అమాంగ్ ది గ్లోబల్ లీడర్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ. సో ఇండియా 2030 కల్లా 500 గిగావాట్స్ ఆఫ్ బేసిక్గా రినోవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాము అని చెప్పేసి 2015లో ప్యారిస్లో మనకి కాప్ ప్యారిస్ ఏదైతే జరిగిందో 2015లో అక్కడ బేసిక్గా నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్లో భాగంగా చెప్పడం జరిగింది. ఎన్ని వందల మెగావాట్లు, 300 గిగావాట్స్ ఎనర్జీ అనేది నాన్ ఫోజిల్ ఫ్యూయల్స్ ద్వారా ప్రొడక్షన్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా కమిట్ చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఏంది, బూస్ట్ ఎనర్జీ సెక్యూరిటీ, సపోర్ట్స్ లో కార్బన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్, అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ ఇండియాస్ రోల్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్లో భాగంగా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రినోవబుల్ ఎనర్జీ 250 గిగావాట్స్ అచీవ్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు? యూనియన్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆన్ ది అకేషన్ ఆఫ్ స్టేట్ రివ్యూ మీటింగ్ ఆన్ రినోవబుల్ ఎనర్జీ. ఓకే, ఇందులో భాగంగా మనం 500 గిగావాట్స్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ప్యారిస్ అగ్రిమెంట్లో 2015లో ఇండియా కమిట్ అవ్వడం జరిగింది.